ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి అట్లాగే రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి పరిపాలన మొత్తం తన కబంధ హస్తాల్లో బంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడరో, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడరో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలోనే ప్రజాస్వామ్యానికి గురి చేసే విధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగినది. ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయిన వారు వారి వాంగ్మూలాలు ఇచ్చుకుంటే మొత్తం ప్రతిపక్ష పార్టీలను లేకుండా, తెలంగాణ ఉద్యోగకారులను లేకుండా, నిరుద్యోగులను ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా అణిదొక్కే పట్టే విధంగా ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్, జడ్జీలతో సహా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఏమమైన చర్య. ఇలాంటి చర్యకు పాల్పడేటువంటి ఎంత పెద్ద నాయకులనైనా అరెస్టు చేయాలి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా విచారణ చేసి తక్షణం అరెస్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, ప్రైవసీ, వ్యక్తిగత విషయాలను చోరీ చేయకూడదనేది, ఎవరి వ్యక్తిగత విషయాలలో ఇంకొకరు తలదూర్చవద్దనేది రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చినటువంటి ఒక హక్కు. ఏ దేశంలో లేని విధంగా అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలు, బడా వ్యాపారులు, అదేవిధంగా వారి సొంత ఇండ్లలో మహిళలను కూడా ఈ విధంగా వారు అవమానపరిచారంటే దీన్ని పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా ఎవరి దగ్గర నుంచి అయితే అక్రమంగా డబ్బులు వసూలు చేశారో వారందరికీ సేకరించి వారి ద్వారా కూడా పిటిషన్లు తీసుకొని ఆ కేసులు కూడా బనాయించి ఆ కేసులు కూడా పెట్టి వారిని జీవిత కాలం శిక్ష వేయడంతో పాటు రాజకీయాలకు పూర్తిగా అనర్హత వేయాలని మేము ఈసీని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.